విశాఖపట్నంలో గాజువాకలో సిపిఐ పార్టీ ధర్నా చేపట్టింది. వాయు కాలుష్యంతో స్థానిక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని సిపిఐ నేతలు పాదయాత్ర చేశారు. గంగవరం పోర్ట్, విశాఖ డైరీ, డంపింగ్ యార్డ్, కోరమాండల్, ఆటోనగర్ నుంచి వచ్చే కాలుష్యంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. కాలుష్యంతో క్యాన్సర్, కాలే వ్యాధులు వస్తున్నాయని సిపిఐ నేతలు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమస్య పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి గంగవరం పోర్టు, విశాఖ డైరీ, ఫార్మా, 76వ వార్డు, రామచంద్రనగర్, డంపింగ్ యార్డు తదితర పరిశ్రమలు, సంస్థల వల్ల కాలుష్యం విపరీతంగా పెరిగి గాజువాక నియోజకవర్గ ప్రజలు తల్లి గర్భంలోని బిడ్డ మొదలు వృద్ధుల వరకు అన్ని తరగతుల వయసులో అన్ని వయసుల వాళ్ళు తీవ్ర అనారోగ్యాలు పాలవుతూ ఉన్నారు. వ్యాధులు బారిన పడుతూ ఉన్నారు. క్యాన్సర్ వ్యాధులు పెరిగిపోతూ ఉన్నాయి. కాబట్టి రాష్ట్రంలోని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, విశాఖపట్నం ఎంపీ భరత్ మీరు వెంటనే జోక్యం చేసుకొని గాజువాక ప్రజల ప్రాణాలు కాపాడేందుకు కోసం గట్టి చర్యలు చేపట్టాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ప్రాంతంలో కాలుష్య కోరల్లో కొట్టుమిట్టాడుతూ ఉంది ఈ ప్రాంతం. వాయు కాలుష్యం, ధ్వని కాలుష్యం, రకరకాలైన ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈ ప్రజానీకానికి సంబంధించి ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం తీసిన లెక్కలు కానీ, రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు కానీ ఈ ప్రాంతానికి సంబంధించి విపరీతంగా దుమ్మి ధూళి పెరుగుతూ ఉంది. అట్లాగే క్యాన్సరు, కళ్ళు వ్యాధులు, అట్లాగే గర్భ సంబంధించిన వ్యాధులు విపరీతంగా పెరుగుతున్నాయి అనేది అనేక నివేదికలు తెలియజేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటి? గంగవరం పోర్ట్ ఏదైతే ఉందో, కార్గో హ్యాండ్లింగ్ ఏదైతే చేస్తూ ఉందో దానికి సంబంధించిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కనీసమైన ఏవైతే నియమ నిబంధనలు ఉన్నాయో నియమ నిబంధనలు ఏవి పాటించకుండా తాను ఇష్టారాజ్యంగా వ్యవహారం చేస్తూ ఉంది. దానితో ఉదయం లేచేసరికి కళ్ళు నొప్పులు వస్తూ ఉన్నాయి. కళ్ళు విపరీతంగా రెడ్డిష్గా మారిపోయి